సీత చెప్పండి. చిన్న పని ఉంది, బయట వేస్తాను నేను. అది కూడా నాకు చెప్పాలా? అవన్నీ నాకు చెప్పాలా? మీరు వెళ్ళరండి. ఇప్పుడు భార్యాభర్తలు అన్నాక బయటికి పోయేటప్పుడు చెప్తే పోవాలా. మళ్ళీ నువ్వు ఎక్కడ పోయినాడో అని టెన్షన్ తీసుకుంటావు కదా, అందుకొరకు చెప్పిపోతేనే పద్ధతిగా బాగుంటది అని చెప్తాను. పర్లేదండి, పోయి రాకండి, తొందర రండి. సరే, ఒకవేళ లేట్ అయితే నువ్వు అన్నం తినేసేయి. సరే సరే, మీరు రండి తొందరగా, మళ్ళీ అట్టే పోద్దండి. సరే సరే అండి. జడన్నా వేసుకుందాం అనుకుంటే చెయ్యేమో ఎత్తకోకుండా. ఏమైంది? ఏమైంది? ఏం పొద్దున్న చెయ్య ఏదో కలుక్కమని నొప్పిస్తాను. చెయ్యి నొప్పిస్తుందా? అందుకనే దయ్యం ఉన్నట్లున్నావు, నెత్తి జడ వేసుకోకుండా. వేసుకుందామంటే చెయ్యి రావట్లేదు. నేనున్నా కదా, నేనున్నా కదా, నిన్నున్నని చెప్పి ఏమైపోద్దు. నేను జడేస్తలే. నీకు వస్తుందా జడేసేకి? మళ్ళీ రాదా? నేను ఎన్నో కలలు కానింటి, నా భార్యకి పెళ్ళైనాక జడేయాలా అనేది నాకుండే కోరిక. అదేదో దేవుడు ఇప్పుడు నెరవేరుస్తున్నా చూడు. చూడు, ఇప్పుడు చూడు ఎంత బాగున్నావు, పిచ్చిదున్నట్లుంటివి. నేను జడ వేసినాను చూడు, ఎంత బాగుంది జడ. ఎట్లే ఉంటానేమో అనుకుంటే ఎట్లా వేసినావు. సరేలే, ఒకసారి అద్దంలో చూసుకోపో బంగారం, సూపర్ గా ఉన్నావు. సరేనా? నమ్ముడు జడేసి కూడా ఎంత బాగా వేసినాడు. సీత, ఏం అట్లా పనుకున్నావు? ఏం లేదు, తలకాయ నొప్పిస్తుంది. తలనొప్పిస్తుందా? జెండు బామన్నా పెట్టుకోకూడదా? ఆడి చెయ్యి ఎత్తేకే కాలేదు, ఎట్లా పట్టించుకోవాలి చెప్పు. కూర్చో, నేను పెడతారా? కూర్చో, నేనున్నా కదా. జెండు బామ్ పెట్టలేనా? కాసేపు రెస్ట్ తీసుకో, తగ్గిపోతుంది. సరే అండి. సరే, పనుకో. ఇంట్లో ఏం జెండు బొమ్మలు అంటిస్తాడు, జల్లు ఎత్తాడు, అన్ని చేస్తాడు. బయట ఎవరైనా దిండి చేస్తుంటాడు. అబద్ధం సిక్కు పోతాడా పుట్టాడా? నీ కాలట కోడికలు రీసెంట్ వస్తానట్టే సిక్కలు నీకుంది. చిక్కిన చెప్తాను నీకు. అదేది జెండు బొమ్మ ఇంట్లో అంటించేది, బజార్కి మంచి వేసుకొని అంటిస్తే బయట కదా. పెళ్ళే పిల్లలు ఉండరు, ఇంకా తమ్ముడు ఉన్నాడు అనేది ఏం లేదు. ఈ లాగి పొట్టును పెళ్లి చేసినది ఎక్కువ అంట. ఇంకా ఇంత తలకాయ తింటాడు పొట్టునికే ఉందిలే. ఏమండి, ఏమయ్యా టీ తీసుకొని వస్తలే. సీత, నువ్వు దగ్గరుండ్రా. నువ్వు దగ్గరకు వస్తే నీ ముఖం చూడుకోవాలి. ఎప్పుడన్నా కన్నులు తెరిచినానా నేను? దగ్గరున్నావా? ఇడే ఉన్నాలే. నీ ముఖం చూసినాననుకో, ఆ రోజంతా శుభమే జరుగుతుంది నాకే. ఎప్పుడన్నా మర్చిపోయి నువ్వు ఊరికి పోయింటావు చూడు, నేను ఒక్కడే లేచి వాళ్ళ మొక్కలు వీళ్ళ మొక్కలు చూసింటానుకో, ఆ రోజంతా ఎవరితోనో కొట్లాట గొడవలే. నువ్వు నా బంగారం కదా, నా వెండి కొండ. సరే, తీసుకురాపో. సీత, ఈరోజు సండే కదా, మటన్ తేవాలా, ఫిష్ తేవాలా, చికెన్ తేవాలా? ఫిష్ అండి. ఫిషా? నీకు ఇష్టమైనది ఏం చెప్పినా అది తెస్తా. సరే, నువ్వు నా ప్రాణము. ఏమనుకున్నావు? దిల్, హార్ట్. నువ్వంటే ఏందనుకున్నావు? చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను పెళ్లి చేసుకున్నంత వరకు ఏ తప్పు చేయలే. ఇప్పుడు కూడా నిన్ను తప్ప వేరే ఆడ మనిషి కన్నెత్తి కూడా చూడను. ఇదే ప్రమాణం చేసి చెప్తున్నాను. వేరే దిక్కు కన్నెత్తి కూడా చూసేంత లేదు. నువ్వు నాకే అనుక్షణం మనస్ఫూర్తిగా నచ్చినావు సీత. నేను ఏ తప్పు చేయను ఎప్పటికీ. నువ్వు లేదా బంగారం, నాకు బంగారం ఉన్నావు కదా. సరేనా? నువ్వు పోయేస్తున్నా మరి. సరే. కనపడ్డా మామకి అట్లా ట్రై చేసి మెకానిక్ షెడ్ ఎక్కించిన. మెకానిక్ షెడ్ ఏందిరా? పెళ్లి కాకముందే మామకి లవర్ ఉండే. ఆ లవర్ మరణించాక ఇంట్లో పోయినాడు. ఇంట్లో వెంటే ఊర్లో పోలు కట్టేసి ఉతుకి మళ్ళీ పోలీస్ స్టేషన్ కూడా పట్టించినారా. అట్లా చిక్కినాడు. అసలు అట్లా వాడు కాదేమి మామ. 6 నెలలు అయింది మా పెళ్ళి. 6 నెలల నుంచి ఇంతవరకు ఏదో గంట వరకు రాలేదు. ఇంత బాగా చూసుకున్నాడు. నువ్వేందరు అట్లా అంటావు? నేనే స్కూల్ లేక పట్టించిడతాం అక్కడ ఫోన్ అని
ఏం పాపమా అట్లా ఒక్కుంటున్నావు? అబ్బబ్బబ్బా. ఎంత నొప్పులు ఏమో ఏం చెప్తారు నీకు అన్నీ ఏంది చెప్తారు? వాడు అధికారులు చెప్పింది కరెక్టేనేమో. ఏం చెప్తా ఏందో అటు జరిగిందని చెప్పలే. చెప్పినప్పుడే ఆ చెప్పింటాడు వాడు చెప్పింటాడు. అబ్బా బాబా ఏముండు భలే ఊగుతాను కానీ బాగానే చేసినట్టున్నారు నీకు పెళ్ళి. బ్రహ్మాండంగా అదే బాగా అర్థమైంది. పాపం అన్ని మాటలు మాట్లాడుతువే. పెళ్ళైన కొత్తలో నువ్వే దేవతవి, నువ్వే నా హార్ట్, నువ్వేమో అది అన్ని మాటలు చెప్తివే. సిగ్గులేదా నీకు? అందులో పోలు కట్టేసి కొట్టినారంట. 6 సార్లు దాన్ని మళ్ళీ పోలీసులు కూడా కొట్టినారంట. ఎట్లా తలకాయ ఎత్తుకొని తిరగలడా? ఓయబ్బా అందుకేనా చూడాలా? ఏంటిది చూడు, ఏంటిది మొక్కట్లొచ్చా? ఇంత పడుతున్నావు నువ్వు? నీదే కదా నాదే. చూడు నా మొక్క చూడు, నేను పట్టుకుంటాను అట్లా పట్టు. సీత ఏమే ఆరి నొప్పులు ఉన్నాయి, కొట్టిన దెబ్బలు అట్లా ఉన్నాయి. రెండు జండుగా ఏమన్నా పెడతావా? నీ మొఖానికి జెండు బామ్మ ఒకటే తక్కువ. అనుకో అనుకో సాల్గా జెండు బామ్మ అంట. అయ్యమ్మ పెళ్ళైన కొత్తలో 6 నెలలు ఏం చూసుకున్నావు ఏమో బాగా అయిపోయా. మొదలాయా ఇప్పుడు నాటకాలన్నీ. బా నేను ఎంతో బాగా జడెత్తి జెండు బాంబు పెడతా అంటే కనీసం జెండు బాంబు పెట్టంటే పెట్టు. బయటికి 90 years వస్తాను. జెండు బాంబు మేము పని చేయదు దీనికి. 90 years వస్తానప్ప. ఏంది కొలుగుతాండ? ఏదో మందు అది ఇదని అంటున్నావు. ఏమీ లేదు, నీకేమని తినేది తెద్దామని పోదామంటే. బయటికి పోయినామనుకో కాళ్ళు ఎరగొడతా. నా పర్మిషన్ లేకుండా బయటకు అడుగు పెట్టినామనుకో బాగా చెప్తాన్నా. ఏంది మందు ఇల్లు అంటున్నావు? మందు చూడకూడదు, మందు టచ్ అయ్యకూడదు. మందు చూడకూడదు, మందు టచ్ అయ్యకూడదు. అర్థమైందే? రజనా మా భార్య ఇంట్లోంటి బయటకు వచ్చేటప్పుడు నువ్వు మందు చూడకూడదు, మందు ముట్టుకోకూడదు అని చెప్పింది. తెచ్చి ఆడ పెట్టినాను. ఆ గ్లాస్లా కూడా పోసి తాపనూరు ముట్టుకోకూడదు, తాగకూడదు కదా. పెళ్ళాం మాట జోదు ఆడకూడదు. పెళ్ళాం మాట ఇచ్చినాం కాబట్టి ముందు చూడను, ముందు ముట్టుకోను. నువ్వు ఎట్లన్నారు అంత అదొకటి పోసి తాపి అంతే. సరే. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మిమ్మల్ని అందరినీ నవ్వించడానికే స్కిట్ చేస్తున్నాము. ముఖ్యంగా పెళ్ళైన కొత్తలో అయితే మంచిగానే చూసుకున్నాడు, బాగానే చూసుకున్నాడు. ఒక 6 నెలలు 6 నెలల తర్వాత తన భాగవతం తెలిసింది. మనకి ఎంత నమ్మకంగా ఉంటారో అంత బయట చేస్తుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మొగుని మీద ఒక కన్నేసి ఉంచండి, ఓకేనా? అలాగే ఫ్రెండ్స్, మన ఏఎస్ఆర్ షార్ట్ ఫిల్ము మీరు లైక్ చేసి షేర్ చేసి గంట సింబల్ కూడా కొట్టి మన ఛానల్ కోసం మీరు అంత సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.